జై గోమాత, జై జై గోమాత. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం నెహ్రూ నగర్లో ఉన్నటువంటి పెద్ద గోశాలకి గోసేవ చేసుకోవడానికి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఆకుకూరలు, కూరగాయలు, బెల్లం, ఇంకా ఇతర పదార్థాలు తీసుకొని వచ్చి ఈ గాళ్ళలో గడ్డి మోపులు అన్నీ తీసుకొచ్చి ఈ గాళ్ళలో వేయటం జరిగింది. మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం కూడా కలదు. మొన్న మా చైర్మన్ గారు పోతురాజు గారి అమ్మాయి భవ్యతీర్థ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం మరియు 100 మందికి పైగా ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి దుప్పట్ల పంపిణీ కూడా విజయవంతంగా జరిగింది. వీటన్నిటికీ కూడా దాతల సహాయ సహకారాలతో ఇదంతా జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. జై గోమాత, జై జై గోమాత. సకల దేవత స్వరూపైన గోమాత ఆశీస్సులతో ఈరోజు గోసేవా కార్యక్రమం నెహ్రూ నగర్లో ఉన్న గుంటూరు గోసంఘం, ఇక్కడ సుమారుగా 1000 ఆవులు ఉంటాయి. ఈరోజు ఆదివారం 24/11/2024 ఈ గోసేవ చేయడానికి వచ్చాం. తీసుకొచ్చినవన్నీ వడ్డించాం గాళ్ళలో. మన ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి నేను సెక్రటరీ రామాంజనేయుల్ని, అలాగే మన చైర్మన్ చెన్న పోతురాజు గారు, రామకోటేశ్వరరావు గారు, ఈశ్వర్, ఐనువోలు శ్రీనివాసరావు గారు ఇలా వచ్చి తెచ్చిన ఆకుకూరలన్నీ, అరటికాయలు అయితేనేమి, గోంగూర, కొత్తిమీర, ఇవన్నీ ఆకుకూరలు తీసుకొచ్చి గాల్లో వేసాము. ఇప్పుడే మన సేవారథం గాల్లో వేయటం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తుంది. పచ్చిగడ్డి కూడా తీసుకొస్తున్నారు లోపలికి దాతలు. సో ఇక్కడున్న బండ్లు ఉపయోగించుకొని సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. ఈ సేవలో పాల్గొన్న వాళ్ళు ఇదిగోండి మన వాలంటీర్స్. వీళ్ళంతా ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు కొన్ని ఉండటం వల్ల కొందరు రాలేకపోయారు. బెల్లాన్ని ముక్కలు చేస్తున్నారు మన సభ్యులు. మనం తీసుకొచ్చే ప్రతి ఆహారం ఇక్కడున్న గోవులకు దగ్గరుండి అందించి మనం వెళ్తూ ఉంటాము. సో ఇప్పుడు ఈ బెల్లాన్ని ముక్కలు చేసి సాధ్యమైనంత వరకు ఉన్న బెల్లాన్ని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఆవుకి పెట్టేసి మన గోసేవా కార్యక్రమాన్ని ముగిస్తాము. మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమం ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్లో. ధన్యలక్ష్మి వాళ్ళ నాన్నగారు గోసేవకు మరియు అన్న వితరణకు 10,116 పంపించారు. ఆ పాప పుట్టినరోజు 21వ తారీఖు అయిపోయింది. అలాగే ప్రతి నెల 516 రూపాయలు పంపిస్తామన్నారు. ఇలాగ అనేకమైన మంది మన ట్రస్ట్ని సంప్రదించి పుట్టినరోజు అయితేనేమి, పెళ్లి రోజు అయితేనేమి, జ్ఞాపకార్థాలు అయితేనేమి వాళ్ళు మన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మన ఐనువోలు శ్రీనివాసరావు గారు పరుపులు తెచ్చారు ఎవరికన్నా పేదవాళ్ళకి ఇద్దామని. అలాగే ప్రతి నెల ట్రస్ట్ అకౌంట్కి మనీ పంపిస్తూ వస్తున్నారు 1116. అలాగే శరతబాబు గారు, శ్రీకాంత్ గారు, అలాగే సుందర్ గారు, కొత్తమ సురేంద్ర గారు, శరతబాబు గారు, మన విఠల్ గారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ మిస్సెస్ పాప పుట్టినరోజు సందర్భంగా కూడా భారీ ఎత్తులో విరాళాలు ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఎంతోమంది మన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సేవ చేస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు బెల్లంని ఒక్కొక్కటి ముక్క ఆవుకు తినిపించే ప్రయత్నం మన వాలంటీర్స్ చేస్తున్నారు. మీరు కూడా మన సేవా కార్యక్రమంలో పాల్గొని గోమాతలకు సేవ చేయడానికి రండి, గోసేవ చేయండి. ఈ గోసేవ చేస్తూ తరించండి. జై గోమాత, జై జై గోమాత. సకల దేవత స్వరూపైన గోమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. జై గోమాత, జై జై గోమాత. భారత మాతాకి జై. జై జవాన్, జై కిసాన్, జై హింద్.